విడుదలుగా ఉన్నారు ప్రభా. ఆయన పరివారం ఏర్పాటు చేయండి అయ్యా. పరిచయం చేసే బిడ్డలను ఏర్పాటు చేయండి అయినా. నీకు వందనములు తండ్రి, నీకే స్తోత్రం. ఆయన పొల్లుకాయలు వెళ్ళిపోయినవి గట్టికాయ గింజలు వస్తున్నట్లుగా తండ్రి మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. గట్టి గింజలు నడిపించుకోండి. ప్రసారం ఎందుకుని సేవలు మోసి వారి ప్రసారం ఎందుకునైనా కార్యక్రమాలు ప్రారంభించు వారి మీరే బయలుపరచుకోండి, నడిపించుకోండి. ఎక్కడ దాచి ఉంచారో ప్రభా, ఎక్కడ నిలబెట్టుకున్నారో మీ బిడ్డల ప్రభా, వారందరినైనా శరీరాన్ని నడిపించుకుని నైనా పుస్తకం ఎదుర్కొని అయినా నీ సేవ జరిగింది సాయం చేయండి, పరిచయం చేసినట్లు సాయం చేయండి. అలాగే ప్రభా ఎలవేలి గ్రామంలో దీవించండి ప్రభా. ఎలవేలి గ్రామంలో మరణాంత మహిమంతులు తండ్రి మీరు బయటపరుచుకున్నారు తండ్రి. మీరు స్థలమిచ్చారు ఆయన, మీరు షిడ్డు వేయిస్తారు తండ్రి. అన్ని ప్రభా మీరు దయచేసినవే ప్రభా. ఆయన ఇంకా గోడల కట్టాలంటే ప్రకారాలు నేను కట్టాల ప్రభా, మీరే సాయం చేయండి. ఆయన తన ప్రతిష్టను ఘనంగా మైగా జరిగించుకోండి ఆయన. ఆయన 3 రోజులు నేను సభలు పెట్టాలని ఆశపడుతున్నా ప్రభా. నీ చిత్తము తండ్రి, నీ ఏర్పాట్లు ఎక్కడ పెట్టాలో ప్రభా. ఆయన సభలను ఏర్పాటు చేసుకోండి తండ్రి. విస్తారమైన ఆయన ప్రజలను విస్తారమైన సేవను నడిపించుకొని ప్రజల్లో తండ్రి ఆయన వాక్యములు వ్యక్తపడినట్టుగా ఆయన హృదయాలు మార్చుకునే వాక్యాలు తండ్రి మీరు బయలుపరచండి, స్నానం చేయండి. ఆయన సారవటం మందిరం తండ్రి, బైబిల్ విషయం ప్రార్థన మందిరం విశాలపరచండి తండ్రి. అనేక జనాంగాన్ని తీసుకురండి. చుట్టూ ఉన్న ప్రజలను ఆయన వెలుగుపరపండి. వారందరికీ తండ్రి ఈ సన్నిధానంలో ఉండాలని ఒక దినం కంటే 1000 దినములు వెలుగునట్టినట్టుగా వారికి ఆలోచన చేయండి. ఈ సన్నిధికి నడిపించుకోండి. ప్రతి శుక్రవారం ప్రభా ఈ సన్నిధి చేయాలని, 7 గంటలు ధ్యానం చేయాలని, అనేక రోగములను వ్యాధులను కట్టును విడిపించాలని ఆయన ఆలోచన చేస్తున్నాం తండ్రి. సఫలపరచండి, విశాలపరచండి మందిరాన్ని ఆయన, విశాలపరచండి ఆయన. అనేక మందిని నడిపించుకుని అనేక మంది ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, రోదన వేదన ప్రార్థనలు ఆయన, అత్యాశక్తి ప్రార్థనలు, చేతి ప్రార్థనలు ప్రభా అక్కడ ఆయన మీరు వినిపించండి ఆయన. స్తోత్రమునైనా వందనములు ప్రభా. గుర్తండి ఉద్యోగాలు చూస్తున్న పెట్టారు ప్రభా, మీరే ఉద్యోగాలు దయచేయండి ఆయన. ఉపాధి కల్పించేవాడు తండ్రి, అధికారం ఇచ్చే దేవుడు ప్రభా. మేము పొందుకునేది మీకు ఇచ్చే దేవుడు తండ్రి ఆయన. భూలోకంలో ఏమి జరిగినా పరలోకంలో చిత్తం లేదు, ఏమీ జరగదు ఆయన. మీరే జరిగించుకోండి, కార్యాలు చేయండి. కాలము పరిపూర్ణంలో కార్యం జరుగునా అన్నట్టుగా మీరు కాలం పరిపూర్ణం జరిగించుకుని బిడ్డకు సాయం చేయండి. నీకు వందనములు, నీకు స్తోత్రమునైనా ప్రభా. నీకు వందనములు. వైవిధ్య మహాసభ తండ్రి, గణవార పక్షంలో జరుగుతున్న మహాసభల ప్రభా మీరే జరిగించండి నాయన. అయినా అనేకమైన విస్తారమైన ప్రజలను అక్కడ నడిపించుకుని ప్రభా. అయినా బైబిల్ మిషన్ అంటే ఎంత గొప్పదా, బైబిల్ మిషన్ అంటే ఇంత క్రమశిక్షణదా, బైబిల్ మిషన్ అంటే ఇంత గొప్పదా అన్నట్టుగా తండ్రి అయినా అందరూ కార్యాన్ని చూసి అనేక మంది తండ్రి బైబిల్ మిషన్లోకి వచ్చేటట్లు సాయం చేయండి తండ్రి. అక్కడికినైనా అనేక విస్తారమైన ప్రజలు నడిపించండి. బస్సుల్లోకి, కారుల్లోనైనా అనేక మందినైనా అక్కడ వచ్చుచున్నప్పుడు సాయం చేయండి. జనవరి 37వ తారీఖు ప్రభావ బైబిల్ మిషన్ ఏర్పాటు చేసిన దినములు తండ్రి. బైబిల్ మిషన్ గాలిలో దర్శించిన దినములు తండ్రి. ఆ దినములు తండ్రి ఆయన 37వ తారీఖున ప్రభావ స్తుతి పండుగ తండ్రి. బైబిల్ మిషన్ స్తుతుల పండుగ తండ్రి. 87 స్తుతులు ప్రభావ ఆయన మీరు జరిగించుకోండి తండ్రి. 87 సంవత్సరములు తండ్రి మీరు నాయన ఆగక కొనసాగిస్తున్న సభను బట్టి నీకు వందనాలు ఆయన. 37వ తారీఖునైనా బైబిల్ స్తుతుల పండుగ ప్రభావ ఘనవార పక్షమున ఆయా ఘనవాద జరుగుతున్న ఆ స్తుతుల పండుగ తండ్రి మేము ఉండినట్లుగా సాగించండి. మేము మోకరించిన అయా బైబిల్ మిషన్ ఏర్పాటు చేసిన దేవుడికి స్తుతి చెప్పేటట్టుగా సాయం చేయండి. వధువు సంఘాన్ని ఏర్పాటు చేయడానికి
వధువు సంఘమును ఏర్పాటు చేయడానికి బైబిల్ మిషన్ ఏర్పాటు చేసిన దేవునికి స్తుతి తెలిపినట్టుగా తండ్రి 87 స్తుతులనైనా మేమందరం చెప్పినట్టుగా సహాయం చేయండి. తండ్రి తగిన సొమ్మును ఏర్పాటు చేయండి, తగిన తగిన ఆయన సమయమును, ఆయన తగిన కాలమును, ఆయన వాతావరణమును మీరు ఏర్పాటు చేసి విశాలమైన ప్రజల తండ్రి అయినా నీ సన్నిధానం మీద వచ్చినట్టు సహాయం చేయండి. అయినా నీకు వందరములు విస్తారమైన ఖర్చునైనా మీరే సహాయం చేయండి. ప్రతి సభలో ప్రభావ అయినా ప్రతి సభలో తండ్రి మీరు మిగులునట్లే చేసినట్లుగా ఈ సంవత్సరం కూడా మిగులు వచ్చేట్లుగా సహాయం చేయండి. తండ్రి నీకు వందరములు, నీకు స్తోత్రములు. మంచి బలమైన వాక్యములు తండ్రి, బలమైన వాక్యములతో మమ్మల్ని ఆయన ఆత్మీయ ఆరాధన ఇచ్చేటట్టు అందరూ స్తోత్రములు. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి కార్యం జరిగించండి. 2022 సంవత్సరంలో ఒక నూతన జీవంగా, నూతన శక్తితో, నూతన ఫలములతో తండ్రి మేమునైనా పరిగెత్తున్నట్లుగా సహాయం చేయండి. ఆత్మ చేయండి, పరిశుద్ధ ఆత్మ చేయండి. ఆత్మ లేనివాడు నా వాడు కాదు, ఆత్మ లేనివాడు వ్యక్తి లేనివాడు, ఆత్మ లేనివాడు శక్తి లేనివాడు అని సెలవిచ్చి దైవజనుడు సెలవిచ్చినట్టు మేము దిక్కు లేని వారుగా కాకుండా, శక్తిహీనులుగా కాకుండా బలవంతులుగా మార్చండి. ప్రసవ వ్యాధుల ప్రార్థన నేర్పించండి, మూలుగుల ప్రార్థన వినిపించండి, అచ్చాశక్తి ప్రార్థన వినిపించండి. నాయన యేసయ్యా నీకు స్తోత్రములు. మా మధ్యనున్న దేవా, మాతో ఉన్న దేవా, మహిమ సింహాసనం ఉన్న దేవా నీకు స్తుతులు స్తోత్రములు. మా పక్కన పరిశుద్ధులు నిన్ను కూడా ప్రార్థిస్తున్నారు, స్తుతిస్తున్నాయి తండ్రి. వారితో పాటు మమ్మల్ని ఆరాధించి స్తుతించే నీ గణపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రములు తండ్రి. ఇగో మొదటి ప్రార్థన చేసిన ప్రభా మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి తండ్రి. అయినా ఇంకా అనేక మంది నాయన ప్రార్థన అవసరం అడిగి ఉన్నారు ప్రభా, మీరే సహాయం చేయండి. సావనకోట్లో ఉన్న ప్రభా బిడ్డనైనా సత్యనారాయణ ఆ కడుపులోకి చేస్తున్నాము తీసివేయండి. అయినా నీకు వందనములు స్తోత్రములు. అలాగే వైద్యంగా ఉన్న సురేంద్ర గారు తండ్రి గారు నైనా పరిహారాలను ప్రభా ఆటపాలను చూడండి, ఆటపాలను తీసుకుంటే నరావస్థలు చేయండి, మాడునే నెమ్మది కలిగి చేయండి. అయినా నీకు వందనములు తండ్రి. అలాగే ప్రభా ఇవనైనా టీవీలో ఉన్న 20 గారిని ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. అయినా నైనా బలహీనంగా మాట బలపరచండి. నైనా అందులో ఉన్ననైనా నరాల్లో ఉన్న బలహీనం తీసివేసి అయినా బలము ధైర్యము కలిగి చేయండి. అయినా నీకు వందనములు స్తోత్రం తండ్రి. అనేక మందినైనా బలహీనంగా ఉన్న బిడ్డను బలపరచండి, సహాయం చేయండి. నీకు వందనములు, నీకు స్తోత్రం అయినా మీరు బయలుపరుచుకున్నారు తండ్రి. మీరే బలపరచండి, సహాయం చేయండి. ఆరోగ్యం ఇచ్చినైనా బలం ఇచ్చి నడిపించుకోండి. వాహనాలు ఇచ్చండి, వాహనాల చుట్టూ మీకు కావడం వచ్చండి. అయినా వాహనాలు తండ్రి నీ సేవ కొరకునైనా నీ పని కొరకైనా వాడుకుంటున్నారు తండ్రి. నీకు వందనములు స్తోత్రములైనా. నీకు సొమ్ము ఇతర ఆదాయం లేని వారు తండ్రి ఆకాశవాకులు విప్పండినైనా మీరు ఎవరు వేపించేందుకు చాలు తండ్రి. ప్రభా మీరు ఇచ్చే దేవుడు తండ్రి, మీ దగ్గర తీసుకునే దేవుడు బిడ్డలు తండ్రి. అయ్యా ఆయన అనేక కార్యాలు చేయటట్టు, అనేకమైన విస్తారమైన నీ పనులు చేయటట్టు తండ్రి. ఆయన ఆకాశ వాకులు విప్పండి, సహాయం చేయటం తండ్రి. నడుము కట్టుకుని తండ్రి, నమ్మకంగా నీ పని చేయటం తండ్రి. మేము సిద్ధపరిచి ఉన్నాం తండ్రి, మేము సిద్ధపడి ఉన్నాం తండ్రి. ఆయన అనేక మంది నీ వార్తను అందించడానికి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నైనా నీ స్వార్థను అందించడానికి తండ్రి, రాకడ వార్తను వినిపించడానికి తండ్రి, సిలువను చూపించడానికి ప్రభా నడుమును కట్టుకుని ఉండగా ప్రభా మీరే సాయం చేయండి, నడిపించండి. గ్రామ గ్రామాల్లో మండలాలలో నిన్ను ఊరేగించటకు తండ్రి, నిన్ను ఊరేగించటకు తండ్రి. శక్తినివ్వండి, బలమనివ్వండి, ధనమునివ్వండి తండ్రి. అయినా నీకు వందనం తండ్రి, నీకు స్తోత్రం ప్రభా. వచ్చిన వారు ఆశ నెరవేర్చండి. ఏ ఆశతో ప్రార్థిస్తున్నారో, ఏ ఆశతో నిన్ను అడుగుతున్నారో అడుగుని ఇవ్వబడునన్నారు ప్రభా. అడుగుతున్నారు తండ్రి, మీరు ఇచ్చుతున్నారు తండ్రి. నీకు వందనములు. వెతుకుడి దొరుకునన్న ప్రభా, వెతుకుతున్నారు ప్రభా. నీ సన్నిధులు వెతుకుతున్నారు, వారికి కనబడినట్లుగా సహాయం చేయండి.
తట్టుడి తీయబడనన్నావు తండ్రి. నిన్ను తడుతున్నాను తండ్రి. నీ హృదయాన్ని తడుతున్నారయ్యా. నీ హృదయం తొట్టుని తీసివేసి నాయన వారి హృదయం రెండు తండ్రి. వారి హృదయం అనే తొట్టులకు రండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రమునైనా రంగపేట మండలం అంతా నీ చేతులు సమర్పణ, గడ్డపేట మండలం అంతా నీ చేతులు సమర్పణ, రాజనగర మండలం అంతా నీ చేతులు సమర్పణ. మీరేనైనా బయలుపరచమండి. మీరు దేవదూతలను పంపించండి ఆయా గ్రామానికి, ఆయా గృహాలకు తండ్రి. మీ దూతలను పంపించి మీ పని జరిగించండి నాయన. హృదయం తట్టండి, హృదయం తలుపులు తట్టండి. బైబిల్ ప్రార్థన చాలా ఉంది నాయన, అక్కడికి రండి అని మీరు పిలుపుని అందించండి. బైబిల్ స్వస్థత ప్రార్థన ఉంది, రండి అని మీరు పిలువనందించండి. బైబిల్ ప్రార్థన మందిరం ఉంది అని మీరు పిలువనందించండి నాయన. ప్రజలు తీసుకురండి, ప్రజలు నివేది తిప్పుకోండి, మనసును మార్చండి, హృదయాలు మార్చండి. కఠిన హృదయాలు మార్చుకునేవాడు, బైబిల్ అయినా చెప్పేసిన వారిని మార్చుకున్నారు. జప గ్రంథాన్ని ఆయన డ్రైనేజీలు వేసి తొక్కేసిన వారిని కూడా మీరు మార్చుకుని కాను పిలిపించే వారిని మార్చుకున్నారు తండ్రి. మీకు అసహజం ఏమి లేదు. వ్యతిరేకంగా ఉన్న వారందరిని మార్చుకోండి. ఇదిగో తండ్రి, ఈ మందిరం చుట్టూ ఉన్న గృహాలన్నీ మార్చుకున్నారండి. ఈ కొత్తూరు గ్రామం అంతా ప్రభా నీ వశమైపోయినట్లుగా సాయం. ప్రతి గృహం మీద ఆయన నక్షత్రం వెలిగినట్లుగా నక్షత్రం ఉన్నట్లు సాయం. ఆయా నక్షత్రం ఉన్నదంటే ఆ గృహంలో శిశుపాలు ఉన్నట్లే తండ్రి, క్రీస్తు ఉన్నట్లే ప్రభా. ప్రతి గృహము మీదనైనా ఆయా నక్షత్రం ఉన్నట్లు సాధించండి. మీ స్థానాలన్నీ సమకూర్చుకోండి, మీ ఆధీనంలో ఉంచుకోండి. ఆయన క్రీస్తు ఆశ్చర్యపరములుగా మార్చుకోండి తండ్రి. వ్యాధులో ఉన్న వారిని, బాధలో ఉన్న వారిని నేను ఈ స్థలము నడిపించుకుని బాధలు శోధన తీసివేయండి. మీ ఆశ్చర్యపరము దాచుకుని వారిని పవిత్రులుగా మార్చుకుని వారిని మేఘవిక్కి భాగం విడుదల దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రమునైనా నీకు అనుకుంటేనైనా నీకు అసాధ్యమంటే ఏమి తండ్రి. సహాయం చేయండి, నడిపించండి నాయన. కంట గొప్ప వారు ఎన్నుకొని నేను ధనవంతులు సిగ్గుపరచువాడు తండ్రి. అయా ఎర్రువారిని ఎన్నుకొని జ్ఞానవంతులు సిగ్గుపరచువాడు తండ్రి. ఇవనైనా కంట గొప్ప లాంటి వారు తండ్రి, జ్ఞానం లేని వారు ప్రభా. ఆయన మమ్మల్ని వెతుకుని మహత్కారం చేయండి, అద్భుతకారం చేయండి, ఆశ్చర్యకారం చేసి జిల్లానైనా తూర్పు జిల్లా ప్రభా ఈ రంగంపేట మీద ఉంటే రంగంపేట మీద కనుదృష్టించినట్టు తండ్రి. ఏమి ఈ కార్యములు, ఏంటి అద్భుత కార్యములు తండ్రి, ఏంటి విస్తారమైన ప్రజలు తండ్రి అన్నట్లుగా మీరు సాయం చేయండి. ఆ దేవ ఆ కార్యం చేసినైనా మీరు దేవుడు అని మహత్కారం చేసేవాడు అని కంట గొప్పగా వెనుకుని కుమారుడు వెనుకుని జ్ఞానం లేని వాడిని వెనుకుని ఇంత గొప్ప కార్యం చేశానని మీరు నాయనా ప్రజలకు బయలుపరచుకోండి. అనేక మందిని తెలియపరచుకోండి. నువ్వు దేవుడు అని, భూమి ఆకాశానికి సృష్టి దేవుడు అని, నువ్వు సర్వాత్మను అని, సర్వ సృష్టికర్తవని, ఏమైనా చేయడానికి నమ్మదిల్లువాడు అని మీరు నాయన మా పట్ల చేసి, రంగ పట్ల చేసి, ప్రార్థనశాల వరుపును దర్శనం చేసి, కార్యాలను చేసి, విస్తారములను నడిపించి జిల్లాలో తండ్రి మీరు బయలుపరచుకోండి, మహిమపరచుకోండి, ఘనపరచుకోండి. అయినా మీకు వందల స్తోత్రాలు తండ్రి. మొదటి ప్రార్థన మీరున్నారు, మొదటి ప్రార్థన మమ్మల్ని నడిపించారు. మీకు ప్రార్థన చేసేటప్పుడు మీరు నైనా మీ ఆత్మ దాని సహాయం చేయండి. మీ ఆత్మతో వారు నిన్ను స్తుతించి నీతో మాట్లాడేవారుగా మార్చండి. అనేక వారు కట్టలు విడిపించడం తండ్రి, అనేక వ్యాధులను తగ్గించడం తండ్రి, గణపరచడం భయపరచడం తండ్రి. ఈ ప్రార్థన జరిగించమని ప్రతి బిడ్డలు చేసే సమర్పణ ప్రభావం మీ ఆత్మతో నింపివేసి, మీ పరిశుద్ధ ఆత్మతో నింపివేసి మీరే మహిమ యేసువారి నామమున అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. నీవే అని నమ్మిగా యేసు నాకు నీవే అని నమ్మిగా నీవే మార్గము నీవే
ఈ సంవత్సరంలో నీకు జయకరంగా ఉండాలా, ఈ సంవత్సరంలో నీకు దీవెనకరంగా ఉండాలా, ఈ సంవత్సరంలో నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ప్రభువును అడుగు. దేవుని బతిమాలను దేవుని పాదాలు పట్టుకున్నాడు. ప్రభువా 2024 సంవత్సరంలో ఎన్నో కష్టాలు చూశాను, ఎన్నో బాధలు చూశాను. బాధల నుంచి విడిపించి 2020 సంవత్సరం అడుగుపెట్టించావు. నేను సంతోషించాలని, నువ్వు ఆశీర్వదిస్తావని, నువ్వు దీవిస్తావని నేను చూస్తున్నాను తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి. ఎవరు అనాలోచన తగ్గకూడదు. రెండవ ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీ కొంతనాలు స్తోత్రాలు ప్రభా. సమీపింపరాని తేజస్సులో నిత్యము వసింపబడుచున్న మా తండ్రి, సమస్తమును కలుగజేసిన వాడా, నీ కొంతనాలు స్తోత్రాలు తండ్రి. నీవు పరిశుద్ధుడైన దేవుడవు తండ్రి, పాపమంటని వాడవు ప్రభా. పరిశుద్ధులు సైతము నిన్ను, నీ మహిమను చూడలేక ప్రభా తమ రెక్కలతో ముఖమును కప్పుకొని నేను స్థితించుచూ ఉన్నప్పుడు ప్రభా నీ తేజస్సును వారు చూడలేకపోయినటువంటి భాగ్యములు తండ్రి. ఇదిగో ప్రభా మానవులమైన మాకు తండ్రి నీ స్వరూపమును మాకు ఇచ్చి తండ్రి నీ ఆత్మతో మమ్మలను నడిపిస్తూ తండ్రి మీరు మాకు సమీపముగా నిలవబడి ఉన్నారు తండ్రి. పాపము వలననే మీరును మాయన అయా మా అంగీకారములనైనా నీకును మాకును మధ్యలో నిలవబడి ఉన్నప్పుడు తండ్రి సమస్త పాపమును నీ విలువైన రక్తము ద్వారా కడిగివేసి తండ్రి అయా మా పాపములను నీ దయతో క్షమించి ప్రభువా అయా మీరు మాతో మాట్లాడడానికి మేము మీ ముఖమును చూడడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి వందనాలయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. అయా గతించినటువంటి 2024 సంవత్సరము తండ్రి అయా సంవత్సరము దినము మొదలుకొని సంవత్సరాంతము వరకు నీ కాపుదలలో మమ్మలను దాచిన దేవుడవు ప్రభా. నీ ఆత్మతో మమ్మలను నడిపించిన దేవుడవు ప్రభా. 2024 సంవత్సరములో తండ్రి అయ్యా ఎన్నో నాయన వ్యాధులను తప్పించిన దేవుడవు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా నీ ఏర్పాటులో నాయన అయా ఎన్నో నీ చిత్తములను జరిగించుకున్నటువంటి దేవుడవు తండ్రి. కష్టకాలంలో తప్పించిన వాడా నీకు వందనాలు స్తోత్రాలు. శ్రమలో నుండి మమ్మల్ని విడిపించిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా ఎన్నో దుఃఖ దినముల నుండి విడిపించిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. కనిపించలేనటువంటి శ్రమలో సైతము తండ్రి నీ దూతలను మాకు తోడుగా నిలిపిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా మాకు సమీపముగా ఉన్నటువంటి సమస్త మాలిన్యములో నుండి మేము పడిపోకుండానట్లుగా తండ్రి మమ్మలను నాయన నీ దేవదూతల వాటిని నిలిపి తండ్రి నీ రక్షణ కంచెను మాకు తోడుగా ఉంచిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా 2024 సంవత్సరంలో తండ్రి నాయన నీవిచ్చిన రక్షణ కంచెను ప్రభా, నీవిచ్చినటువంటి మహిమ కంచెను తండ్రి, నీవిచ్చినటువంటి నీ కృప కలిగినటువంటి ప్రేమ కలిగిన కంచెను తండ్రి నాయన ఎవరు కంచెను నాయన కొట్టివేసుకున్నారు తండ్రి. కంచె కొట్టుకుని వాడు నాయన పాము ఖర్చును అయ్యా గుంట తవ్వువాడు గుంటలో పడిపోవును అని చెప్పావు కనుక తండ్రి అయ్యా వారి అపరాధముల చేత వారి పాపముల చేత ప్రభా అయ్యా నాయన నీ దయను పొందుకోలేని జనులు ఎందరో ఉండగా తండ్రి మేమును నాయన అట్టి వరసలో ఉన్న వారమైనప్పటికీ ప్రభా నీ దయ కలిగిన నీడలో నాయన మమ్మలను దాల్చిన తండ్రి నీ దయ కలిగిన కృపతో మమ్మలను నడిపించిన తండ్రి నీ జీవముతో మమ్మలను బ్రతికింపచేసిన దేవా మీకు వందనాలయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా 2025 సంవత్సరము ప్రభా
మొదటి దినము ప్రభువా నాయన, మొదటిది ఆయన ప్రార్థనా స్థలములోనికి నడిపించిన దేవుడవు తండ్రి. మొదటి శనివారము దినమందు ప్రభువా నాయన 2022వ సంవత్సరములో తండ్రి నాయన ఈ స్థలమును ప్రార్థనా స్థానగా మార్చుకొని తండ్రి నాయన ఈ దినము వరకు తండ్రి ఆగగా కొనసాగించి ప్రభువా తండ్రి అయా నాయన ఏది కలిగినను తండ్రి, శ్రమ వచ్చినను నాయన, కష్టము వచ్చినను తండ్రి, ఎవరు వచ్చినను రాకుండినను ప్రభువా నీ ఆజ్ఞకు నాయన అయా మీరు విధేయులైన ఆయన నీ చిత్తమును జరిగించడానికి నాయన నీ మనస్సును మా పట్ల నిలిపిన తండ్రి నీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ స్థలములో మీ కనుదృష్టి ఉన్నది తండ్రి, ఈ స్థలములో నాయన మీ ఏర్పాటు ఉన్నదని తెలియక ప్రభువా గ్రహించలేని వారిగా ఎందరో ఉన్నప్పటికీ ప్రభువా తండ్రి అయా నాయన రాబో కాలమందు తండ్రి నీ సమస్త కార్యములను జరిగించడానికి మీరు సంసిద్ధులై ఉన్నారని నమ్మి స్తుతించుచు ఉన్నాము తండ్రి. అయ్యా నాయన నీవు ఏర్పాటు చేసిన దినము నుండి ప్రభువా నాయన ఈ స్థలంలో నాయన ఎన్నో కార్యములు జరిగించావు తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తండ్రి. నాయన నాయన అడగగానే ప్రభువా ఎన్నో నాయన మాకు అందించిన గొప్ప దేవుడవు తండ్రి. నాయన ప్రార్థనలు ఆలకించేవాడను నేను అని చెప్పినట్లుగా ప్రభువా మా మొరలను విన్నావు తండ్రి. అపాయకరమైన స్థితులను కొట్టివేస్తావు, భయంకరమైన వ్యాధులను నాయన కడిగివేసి స్వస్థతనిచ్చావయ్యా. నీవు పరమవైద్యుడవై వచ్చి ప్రభువా అయ్యా నాయన ఇదిగో తండ్రి ఎందరో సమస్యలతో ఉండి నాయన నీ వద్ద మొర్ర పెట్టినప్పుడు, నీ యందు మనస్సు కలిగిన నీ వైపే తేరి చూచినప్పుడు నిజముగా నేను మొర్ర పెట్టుకున్న వారికి నీవు ఉత్తరమిచ్చావు తండ్రి. నాయన నిర్లక్ష్యముతో తండ్రి అయా నాయన మనస్సు లేని ప్రార్థన చేసిన వారికి నాయన అయా కాలమును పరిపూర్ణింపలేనప్పటికీ తండ్రి అయా వారి మనస్సులను మీ వైపు త్రిప్పుకునే దేవుడవు తండ్రి. పొద్దుకే లేని వాటిని తండ్రి వారి పాపములను అయా వారి నీ పవిత్ర రక్తములో కడిగి వేసుకుని తండ్రి నీ యొద్దకు వచ్చి విన్నవించుకున్నప్పుడు ప్రభువా నాయన నీ యొద్దకు వచ్చి వారిని నేను త్రోసివేయనని చెప్పిన మాటను బట్టి ప్రభువా ఎందరో బిడ్డలు తండ్రి అయా మనస్సుని నీ వైపు నిలపక తండ్రి అయా నిర్లక్ష్య భావముతో తండ్రి మందిరములోకి వచ్చినప్పుడు వారి ప్రవర్తనలు జాగ్రత్తగా చూసుకొనక తండ్రి ఎందరు బిడ్డలు నాయన నీవిచ్చు అనుగ్రహములు పొందుకోలేకపోయారో తండ్రి దయతో వారిని క్షమించి ప్రభువా ఇదిగో తండ్రి ఈ 2025వ సంవత్సరంలోనైనా తండ్రి వారి వారి జాగ్రత్తను నాయన నీ మనస్సును నిలుపుకొని తండ్రి ప్రభువా నీవిచ్చినటువంటి నాయన దీవెనలు పొందుకున్నట్టు వారికి సహాయం అందించమని అడుగుచూ ఉన్నాము తండ్రి. అయ్యా నీవెన్నో నాయన నీ చిత్తములను ఈ స్థలంలో పెట్టి ఉన్నావు తండ్రి. కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి అన్నయు జరుగుటకును అన్నయు మాకు ఇచ్చివేయడానికి నీవు సిద్ధుడవై ఉండగా తండ్రి అయ్యా ప్రార్థనలు నాయన పరిస్థితులను మారుస్తుంది కనుక ప్రభువా మేము ప్రార్థించడానికి ప్రభువా పొందుకోవడానికి తండ్రి మాకు సహాయం అందించిన దేవా మీకు వందనాలయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. ఎక్కడో పాపములు తండ్రి శాపములు ప్రభువా నాయన లోకమనే నాయన మాలిన్యములు నాయన కొట్టుకుపోతున్నటువంటి పాపులమైన మమ్మలను తండ్రి నీ రక్తముతో కడిగి వేసి మమ్మలను విడిపించి ఇదిగో పరిశుద్ధమైన స్థలములో మమ్మలను నిలువబెట్టిన దేవా మీకు వందనాలయ్యా. మీకే స్తోత్రాలు తండ్రి. నాయనా నీవు లోకములకు వెలుగై వచ్చి ఉన్నావు. నీ వెలుగును మాలో ప్రకాశించినట్లుగా తండ్రి అయా నీవిచ్చిన ఈ వెలుగును అనేకులకు తండ్రి అయా వెలిగింపబడడానికి తండ్రి మా పాదములను నడిపించుచు ఉన్న దేవా మీ వందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రార్థన అనే ధూపము తండ్రి నీ వద్దకు పంపిస్తూ ఉన్నాము ప్రభా. ఎవరికి వెలుగు లేదో తండ్రి, ఎవరి బ్రతుకులలో కష్టములో ఉన్నారో తండ్రి, ఎవరి కుటుంబాలలో వేదన ఉందో తండ్రి, ఏ కుటుంబంలో నాయన నీ వెలుగు లేక తండ్రి అయా చెద్దరవందరైపోతున్నారు, శోధన కాలంలో నాయన కొట్టుకుపోతున్నారు ప్రభా. అయా
అంగలారుస్తూ ఉన్నారు తండ్రి. నాయన రోగములతో పడి ఉన్నారు తండ్రి. నాయన బాధింపబడుతూ ఉన్నారు తండ్రి. చెప్పుకోలేనటువంటి మనస్సులోని బాధలు తండ్రి. ఎవరికి చెప్పుకోవాలో తెలియక తండ్రి, ఎవరితో చెప్పుకుంటే ఏది తీరక తండ్రి, మనస్తాపము కలిగి తండ్రి, దుఃఖములతో నిండి ఉన్న వారిని ప్రభువా తండ్రి, ఈ 2024వ సంవత్సరంలో తండ్రి నాయనా నీ మేలులు పొందుకోలేక తండ్రి, ఇదిగో నూతన సంవత్సరంలోనైనా నా బ్రతుకు మారుతుంది, నా కష్టము తీరుతుంది, నా కోరికలను దేవుడు సిద్ధింపజేస్తాడు అని తండ్రి ఏ బిడ్డ నీ వైపు చూచుచూ ఉన్నారు ప్రభువా, ఏ బిడ్డ తండ్రి నాయనా నీ మొర్ర పెట్టుచూ ఉన్నారు, నీ వైపు చేతులెత్తుతూ ఉన్నారు తండ్రి. ఆకాశమందుని నీవు తేరి చూస్తూ ఉన్న దేవుడవు తండ్రి. పాపులను అసహించుకునే దేవుడవు కాదు ప్రభువా. అయ్యా పాపుల కొరకే నీవు ఈ లోకములోనికి నాయనా మానవావతారములు దాల్చి ప్రభువా, నీ మహిమను విడిచిపెట్టి ప్రభువా తండ్రి నాయనా మానవ లోకములో తండ్రి శరీరధారిగా వచ్చి ప్రభువా నాయనా 33.5 సంవత్సరములు తండ్రి మానవులతో నాయనా నీవు జీవించి ప్రభువా అయ్యా పాపలోకములోనికి వచ్చావు గాని పాపములు నీలో ప్రవేశింపలేకుండా తండ్రి పరిశుద్ధుడవై ఉన్న నీవు తండ్రి పాపమును అంటకుండా జీవించినటువంటి నజరేతు వాడవైనటువంటి పరిశుద్ధాత్ముడమైన తండ్రి నీ పరిశుద్ధతను బట్టి ఏమేమి జీవించగలవారమై ఉన్నాము దేవా నాయనా. అట్టి పరిశుద్ధుడైన నీవు తండ్రి అనేకులను పరిశుద్ధులుగా మార్చడానికి తండ్రి అయా ఈ లోకములు ప్రభువా అయా తాగుడనే కట్లతో తండ్రి అయా నాయనా పాపమనే వ్యసనాలతో తండ్రి బంధకాలతో ప్రభువా తండ్రి అయా మారలేము అనుకొనుచు ప్రభువా పాపలోకములో నలిగిపోవచ్చున్న వారిని విడిపించుటకు తండ్రి అయా లోకానికి నీవు వెలుగై వచ్చావు, నీ వెలుగులు వారిపై ప్రకాశింపచేయమని అడుగుచున్నాను తండ్రి అయ్యా. ఎందరు బిడ్డలు తండ్రి నాయనా పాపములను విడిచిపెట్టక ప్రభువా నీ వైపు తీరి చూడలేకపోతున్నారు తండ్రి, వారు మనోనేత్రములను మీరు వెలిగించమని అడుగుచూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి కుటుంబాలలో నెమ్మది లేక ప్రభువా కుటుంబాలలో తండ్రి బ్రతుకులకు తండ్రి బిడ్డల వలన శాంతి లేని వారు సమాధానము లేని వారు తండ్రి అయా కుటుంబాలలో ఎంతో వ్యయములను పోగొట్టుకుని ధనములు పోగొట్టుకుని తండ్రి అయా అప్పుల బాధలో కూరుకుపోయిన వారిని తండ్రి నాయనా నీ పాదాలు యొద్ద పెట్టుచూ ఉన్నామయ్యా తండ్రి. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రభువా వేదన పడుచు తండ్రి అయా సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తవైన నీ వైపు చూడడం వారికి తెలియక ప్రభువా ఎందరో బిడ్డలు తండ్రి నలిగిపోవచ్చు ఉన్నారయ్యా. ప్రార్థించడం రాక తండ్రి పరిస్థితులను మార్చుకోవాలని తెలియక ప్రభువా నాయనా ప్రార్థించలేకపోతున్నారయ్యా నాయనా. అలాంటి వారిని తండ్రి ఇదిగో తండ్రి 2025వ సంవత్సరం అందు ప్రభువా నీ పాదాలు యొక్క మేము పెట్టుచున్నాము. మాకు ప్రార్థించుటకు తండ్రి ప్రసవ వేదన కలిగిన ప్రార్థనలు చేయమని తండ్రి అనేకుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేయమని నశించిపోవచ్చున్న జనుల కొరకు తండ్రి ప్రార్థనలు చేయమని ప్రభువా మీరు మాకు అప్పగించినటువంటి బాధ్యత తండ్రి అయ్యా బహుబలమైనటువంటి అయా పరివారములు మాకు ఇచ్చిన దేవుడవు తండ్రి. ఘనమైన నీ పనిని ప్రభువా చేయడానికి తండ్రి అయా శక్తిహీనులమైన నాయన నీ శక్తితో నడిపించుకొనుచున్నావు. అందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. బలహీనులమైన మమ్మలను బలపరిచి ప్రభువా నాయనా ప్రతి శనివారము తండ్రి అయా అనేకుల కొరకు అంగలార్చుటకు తండ్రి అనేకుల కొరకు విజ్ఞాపనలు చేయటకు తండ్రి అనేకులను నాయన వెలుగులోనికి నడిపించడానికి తండ్రి నాయన మొర్ర పెట్టగలిగే ప్రార్థనలు తండ్రి యోచనలు కలిగిన ప్రార్థనలు తండ్రి అయా నాయన విజ్ఞాపనలతో కూడిన ప్రార్థనలు చేయడానికి ప్రభువా నిలవబెట్టుకున్నటువంటి మమ్మలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి అయ్యా. ధనాపేక్ష లేనటువంటి ఈ సేవ తండ్రి
నీవు చూచుచున్న దేవుడవు ప్రభువా. నాయనా నీ చిత్తమును జరిగించడానికి ప్రభువా అయా సహకారులు లేనప్పటికీ ప్రభువా, అయా నాయన ఆదరించు వారు లేనప్పటికీ ప్రభువా తండ్రి ఆదరణకర్తవై ఉన్న దేవుడవు నాయనా, ఆజ్ఞ ఇచ్చిన వాడవు నెరవేర్చుకునే దేవుడవని ప్రభువా, వాగ్దానము చేసిన వాడవు నమ్మదగిన దేవుడవని ప్రభువా నీ వైపు చేతులెత్తుతూ ఉన్నాము తండ్రి. నాయనా వాగ్దానము చేసిన దేవుడవు, ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడవైన శక్తివంతుడు అని ప్రభువా నీ వైపు చేతులెత్తుతూ ఉన్నాము తండ్రి. ఈ 2025వ సంవత్సరంలో మొదటి స్థిరవారము దినమందు ప్రభువా, సిద్ధపాటు దినమందు ప్రభువా, ఈ ప్రార్థనాశాల దినముగా నీవు ఏర్పాటు చేసిన దినము నుండి ప్రభువా ఈ దినము వరకు ప్రభువా నాయన మేము కార్చిన కన్నీరు మా ప్రార్థనలు నీ యొక్క మూట కట్టుకుని ఉన్న దేవుడవు ప్రభువా తండ్రి. ఇంతవరకు అయా ఏ అంశములకు నెరవేర్పు లేకపోయిందో తండ్రి, అయా ఎందరు బిడ్డల కొరకు మేము ప్రార్థించిన తండ్రి, అయా కఠినులై తండ్రి వారి హృదయములను కలిగించుకోలేకుండా ఉన్నారు తండ్రి. నాయనా నీ రక్షణకు తండ్రి, అయా నాయన అనేకులకు నాయన నీ రక్షణ భాగ్యము కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము కానీ తండ్రి, అయా నీవు నిజమైన రక్షకుడవని, లోకానికి నీవు వెలుగై వచ్చిన గొప్ప రక్షణ భాగ్యమునిచ్చు దేవుడవని తండ్రి, నీ ద్వారానే తప్ప పరలోక రాజ్యము ప్రవేశము లేదని తండ్రి తెలియక ప్రభువా అయా ఎందరో నశించిపోవచ్చు ఉన్నప్పుడు తండ్రి ఎందరి కొరకు మేము విజ్ఞాపనలు చేస్తాము దేవా తండ్రి. మా ప్రార్థనలు నాయన అయా మీ వరకు చేరకపోతే నాయన దయతో క్షమించు ప్రభువా. ఇప్పుడైనను తండ్రి నాయన నీ ముఖ దర్శనములు కలిగి తండ్రి అయా మా ప్రార్థనకు నీకును ఉన్న పాపములను అడ్డుగా ఉన్నటువంటి మా అపరాధములను కొట్టివేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నీ యొద్దకు మా విజ్ఞాపనలు రాకుండా చేయించు ఉన్నటువంటి మాలో ఉన్నటువంటి శక్తిహీనతను తండ్రి, అపవాది యొక్క తంత్రములను ప్రభువా తండ్రి అయా నాయన ఈ దినమే మా నుండి తీసివేయమని అడుగుచూ ఉన్నాము ప్రభువా తండ్రి. అయా నాయన పరిశుద్ధులమైనటువంటి నాయన చెప్పుకునే మేము తండ్రి నాయన మాలో అయా తండ్రి నాయన అయా నాయన చింతాకంత చిగురాకు ఉన్న పాపముండునను ప్రభువా, చిరు పాపముండినను తండ్రి నాయన నీ యొద్దకు మా నుండి వచ్చే ధూపము ఏ ప్రార్థన రాదని తండ్రి, నాయన పరలోక ప్రవేశము లేదని తండ్రి, చింతాకంత చిరు పాపము మాలో ఉన్నప్పటికీ తండ్రి నాయన మా ప్రార్థన నీవు అంగీకరించనని ఖచ్చితముగా చెప్పుచున్న దేవుడవు ప్రభువా తండ్రి. అయ్యా పాపలోకములో ఉన్నాము తండ్రి, కనికరము చూపించవా దేవా. అయా దుష్టుడు పన్నినటువంటి వలలోనైనా చిక్కుకొని ఉన్నాము తండ్రి, సాతానుగాడు ఏలుచున్న రాజ్యములో ఉన్నాము తండ్రి. నాయనా ఈ రాజ్యము శాశ్వతమైనది కాదయ్యా, అశాశ్వతమైనది తండ్రి, రంగుల వలయము తండ్రి. నాయనా నాయనా పువ్వు వాడిపోవునట్లుగా గడ్డి ఎండిపోవునట్లుగా తండ్రి నాయనా రంగులు రంగుల వలయము చూపించే నాయనా వంచకుడి వలలో చిక్కకుంటున్నట్లుగా తండ్రి మమ్మలను ప్రభువా నాయనా నీ దేవదూతల ఘాటిని ఉంచి తండ్రి, నీ రక్షణ కంచెను మాకు ఉంచి ప్రభువా, నీ మహిమ వస్త్రములను మాకు ఇవ్వాలని తండ్రి నీవు తేరి చూస్తూ ఉన్నావు దేవా తండ్రి. అయ్యా నీ మహిమను నాయన అందుకోలేని అయ్యా దరిద్రులుగా ఉండిపోతున్నాము తండ్రి. నీవిచ్చేటువంటి దీవెనలు నాయన పొందుకోలేని బలహీనులుగా ఉండిపోతున్నాము తండ్రి నాయన. అయ్యా నీ మందిరములో నీ ముఖము తండ్రి దర్శించుకునే భాగ్యములు మాకు ఇచ్చినప్పటికీ తండ్రి, నీవి గుడారములోనికి వచ్చి మాకు సమీపముగా ఉన్నప్పటికీ తండ్రి నిన్ను తేరి చూడలేనటువంటి మా గుడ్డితనమును బట్టి తండ్రి అయా ఆరిపోయిన మా మనోనేత్రములు నాయన గుడ్డితనమును బట్టి ప్రభువా
అయ్యా నిన్ను మేము చూడలేని స్థితిని కలిగి ఉన్నప్పుడు తండ్రి నీ కనికరమును మాకు ఇస్తున్నావు తండ్రి, నీ దయను మాకు అందిస్తున్నావు ప్రభా, మీ ప్రేమతో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు తండ్రి. నాయన సంవత్సరము వెంబడి సంవత్సరములు తండ్రి, దినముల వెంబడి దినములను దొల్లింప చేసినప్పటికీ నీ తండ్రి అయ్యా మాలో ఉన్న పాపములు విడిచిపెట్టలేని స్థితిలో ఉండి తండ్రి నాయన మీరిచ్చే దీవెనలు పొందుకోలేని స్థితిలో ఉన్నాము తండ్రి. ఈ 2025 సంవత్సరం అయినా ప్రభువా మా సమస్త మాలిన్యమును కడిగి వేసుకోవడానికి, పరిశుద్ధపరచుకోవడానికి తండ్రి, పవిత్రులుగా నిలవబడడానికి తండ్రి నీ కృపను దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నీవు అప్పగించిన బాధ్యత నమ్మకముగా చేయడానికి ప్రభువా తండ్రి 14 సంవత్సరములు కొలువు తీరినటువంటి యాకోబు ప్రభువా నాయనా శత్రుత్వానికి దూరముగా ఉన్నప్పటికీ నీ ప్రభువా నాయనా సంవత్సరములు గతించిన నాయనా తన నాయన తన శత్రుత్వమును మానలేదు ప్రభువా నాయనా పగవారిగానే అన్నదమ్ములైన బ్రతికారు తండ్రి. అయ్యా తండ్రి యాకోబుని దీవించావు తండ్రి, యాకోబుని నాయన దీవించావు తండ్రి. అయ్యా పట్టు విడవక తండ్రి నాయన పెనుగులాడి నీ ఆశీర్వాదములు పొందుకున్నాడయ్యా. యాకోబుకి ఆనాడు నాయన నీవు ఆశీర్వాదం ఇవ్వకపోతే తండ్రి తన అన్న చేతిలో ప్రభువా నాయన తన తండ్రి నాయన నశించిపోవునేమో మాకైతే తెలియదు కానీ తండ్రి అయ్యా యాకోబు ద్వారా తండ్రి ఇశ్రాయేలీయులను ఎన్నుకుంటానని మాట ఇచ్చిన గొప్ప దేవుడవు, వాగ్దానం చేసి నాయన మాట తప్పలేదు కదా తండ్రి. అలాగే ప్రభువా యాకోబుకి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చినట్లుగా తండ్రి నాయన యాకోబు శత్రుత్వమును అయ్యా తన అన్న ముందర సాగిలపడినట్లుగా తండ్రి మాలో ఉన్నటువంటి దురభిప్రాయములను తండ్రి, దుష్ట మనస్సును ప్రభువా తండ్రి అయ్యా మాకున్న శత్రువులకు తండ్రి నాయన మా మనస్సును నాయన సాగిలపడినట్లుగా తండ్రి నీ పాదాలు యొక్క నాయన విడిచిపెట్టుచు ఉన్నాము తండ్రి. మాలో ఉన్నటువంటి అయ్యా నాయన మాకు తెలియనటువంటి అయ్యా నీకు కనిపించే ప్రతి పాపమును తండ్రి ఈనాడు మాకు దయతో క్షమించి తండ్రి యాకోబుని దీవించినట్లుగా మమ్మలను నాయన ఆశీర్వాదకరములుగా మార్చమని అడుగుచూ ఉన్నాము తండ్రి. అనేక జనములకు తండ్రి అయ్యా నాయన నీవు యాకోబును తండ్రి తండ్రిగా చేసిన దేవుడవు తండ్రి నాయన. అలాగే మమ్మలను ప్రభువా ఈ మండలాన్ని నీవు ఎన్నుకున్నావు తండ్రి, ఈ మండలానికి ప్రభువా నాయన ఇదిగో నిన్ను స్వస్థపరచు, ఈ స్థలము నేనున్నాను అని నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పావు. పరమ వైద్యుడవై ఈ స్థలములోనికి వచ్చి ఎందరిలో స్వస్థపరచవు తండ్రి. ఇదిగో ఈ స్థలమును బెతెస్త కోనేటి స్థలముగా మార్చదనని తండ్రి, మార్చదనని ప్రభువా నీవు వాగ్దానము చేస్తావు తండ్రి నాయన. అనేకులు తండ్రి నాయన శాల ప్రార్థనకు ముందే ఈ నాయన ముందు దినమే ఈ స్థలములోనికి వచ్చి పడియుందురని పరుండియుందురని నీవు వాగ్దానము చేసిన దేవుడవు తండ్రి. నమ్మదగిన వాడవు, యాకోబును ఆశీర్వదించావు, యాకోబుకి ఇచ్చిన వాగ్దానములు నెరవేర్చినట్లుగానే తండ్రి ఈ స్థలంలోని వాగ్దానములను నెరవేర్చుచు ఉన్నావని నమ్మి స్తుతించుచు ఉన్నాం. అయా యెహోవా కార్యములు చేయగా ఆ పగల నరుడు ఎవడు అని తండ్రి ఆయన యెషయా ద్వారా నీవు మాట్లాడావు కదా ప్రభువా. నీ మాటలను ప్రభువా ఈ స్థలంలో తండ్రి నాయన నువ్వు జరిగిస్తూ ఉన్నందులకు వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. కొద్ది వారమై మేమన్నప్పుడు ప్రభువా అనేకులు పరిశుద్ధులు ఈ స్థలమును ఆవరించి ఉన్నారు తండ్రి. అయా నాయన అనేకుల మధ్యలో నేను స్తుతించుట నాయన శ్రేష్టమైనది అయినప్పటికీ నీ ప్రభువా ఎక్కడైతే నాయనా నీవు ఏర్పాటు చేసిన స్థలములో 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో మీరు ఉంటారన్నారు తండ్రి. అయ్యా మీ పరిశుద్ధులు ఉన్నారు ఈ స్థలములో, మీ దేవదూతులు ఉన్నారు ఈ స్థలములో తండ్రి. మీ కృప ఉంది, మీ కను దృష్టి ఉంది కనుక ప్రభువా ప్రార్థించుట మా పని తండ్రి, కార్యములు జరిగించుట నీ పని అయి ఉన్నది కనుక ప్రభువా ప్రతి కార్యములు మీరు అంగీకరించి జరిగించండి. అయ్యా
2024వ సంవత్సరంలో ఎందరి రోగుల కొరకు మేము ప్రార్థించాము, ఎందరి అంశములు నీ పాదాల యొద్ద పెట్టి ఉన్నాము అయ్యా. నెరవేర్పులోనికి వచ్చినప్పటికీ తండ్రి నాయన మరలా పాపములోనే పడిపోయి తండ్రి నాయన శాపాలను తెచ్చుకున్న వారిని తండ్రి జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము. మీరు నడిపించుకోండి స్థలంలోనికి నాయనా. నాయనా ఎవరి అవసరములు వారు తీర్చుకున్నటకై తండ్రి నాయనా, ఎవరికి కష్టం వస్తే వారే మొర్ర పెట్టవలేనని చెప్పిన నీ మాటను తండ్రి వారి మనస్సును పుట్టించండి. ఎందరో బిడ్డలను కట్టివేసినటువంటి దుష్టుడి నుండి విడిపించండి ప్రభువా. అయ్యా ఎన్నో కుటుంబాల్లో శోధనలు తండ్రి, దుఃఖము తండ్రి నాయన. అయ్యా సత్యవతి గారి కుమారుని యొక్క నాయన మరణము యొక్క తండ్రి నాయన నిశ్చితమై ఉన్నదే ప్రభా. తండ్రి కుమారుడు కోరుకున్నట్లుగా ప్రభా నాయన ఈ స్థలంలోనికి వచ్చి ఉండుని నాయన. అలాగే దైవ సేవకుని ప్రార్థన కోరుకున్నాడట తండ్రి నాయన. మాకైతే తెలియదు ప్రభా తండ్రి, మరి ఆ చిత్తం ఏమై ఉన్నదో ప్రభా. ప్రార్థించలేని మా దుస్థితిని దయతో క్షమించు ప్రభా. అయా తెలియకనే అపరాధము జరిగి ఉన్నది కనుక ప్రభా తండ్రి ఆ కుమారుడు ఎవరినైతే ప్రార్థనా సహాయము కోరాడో తండ్రి నాయన మా వరకు చేరనివ్వలేనటువంటి నాయన మనుష్యుల యొక్క అపరాధమును దయతో క్షమించు. దుష్టుడు పన్నాగమును కూడా దయతో క్షమించి తండ్రి ఆ తల్లికి ఆదరణకి తండ్రి ఆ కుటుంబానికి ఓదార్పును దయచేయి ప్రభా. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. ఆయన మేమలో వెళ్ళి తండ్రి ఆ గృహంలో వాదార్చును నందుటకు తండ్రి వాదార్పునిచ్చుటకు ప్రభా మీ సమయమును మాకు దయచేయమని అడుగుతున్నాం. అలాగే తండ్రి ఎందరో బిడ్డలు ప్రభా నాయన ఈ స్థలంలోనికి వచ్చి ఆగిపోయారు తండ్రి. సాతాను నాడు వేసిన వలలో చిక్కుకుని పోయారు ప్రభా. వాడి పన్నాగములలో తండ్రి నాయన ఇమిడిపోవచ్చు ఉన్నారు ప్రభా. అయ్యా పాపము పరిపక్వమై తండ్రి నాయన అనేకులమైన పాపములు కనులని చెప్పావు కనుక తండ్రి నాయన పాపము పరిపక్వము కాకుండాన్నట్లుగా ప్రభా అనేకులు నాయన అయా విశ్వాసులుగా మారకుండాన్నట్లుగా తండ్రి దుష్టుడు నాయన నీ వశములో వచ్చమని అడుగుచూ ఉన్నాను ప్రభా. తండ్రి కట్టబడిపోయిన బిడ్డలను పట్టబడిపోయిన బిడ్డలను తండ్రి అయా అసలు నీవంటే భయమే లేని బిడ్డలను తండ్రి నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నానయ్యా, నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. నీవు చూస్తూ ఉన్నావని, నీవు చూచుచున్న దేవుడవని ఎందరో తెలియక ప్రభా తెలియకనే అపరాధములు చేస్తూ ఉన్నారు. తెలిసి కొందరు అపరాధములు చేస్తూ ఉన్నప్పుడు తండ్రి నాయనా నీ ఉగ్రత దినమందు తండ్రి నీ ఉగ్రత వారి మీదకి రాకుండాన్నట్లుగా ప్రభా నాయన ఈ లోకంలోనే వారి అపరాధములు నీ పాదాలు యొక్క ఒప్పుకున్నట్లుగా సహాయం అందించు ప్రభా. వారి అపరాధములను వారు తెలుసుకున్నట్లుగా తండ్రి నీ యొద్దకు వచ్చి ప్రభా నాయన ప్రతి పాపము నుండి కడిగి వేసుకోవడానికి 2027 సంవత్సరంలో సమయమును దయచే ప్రభా. ఇదిగో తండ్రి నీవు ఏర్పాటు చేసిన ఈ స్థలంలో ఎన్నో ప్రార్థనలకు నెరవేర్పునిచ్చినట్లుగానే ఈ దినమందు వచ్చిన నూతన సంవత్సరంలో నాయన ఈ స్థలంలో మోకరించిన బిడ్డలకు తండ్రి అంశాలు నెరవేర్చండి. వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉండగా తండ్రి నాయన విజయ్ గారి కుమార్తెకు గర్భఫలములు ఇవ్వండి తండ్రి. జగంపేటలో ఉన్న బిడ్డకు తండ్రి గర్భద్వారములు తెరిపించు తండ్రి. నాయన గర్భఫలము యెహోవా ఇచ్చి బహుమానము తండ్రి నీ సహాయం అందించు. అలాగే తన కుమారుడు తండ్రి తల్లి లేదు ప్రభువా తండ్రి తల్లి లేనప్పటికీ నీవే తండ్రివై ప్రభా తన తండ్రి పక్షముగా ఉండి తండ్రి కుమారుడికి ఏ విధమైనటువంటి నాయన అయ్యా కార్యములు జరగాలని ఆ తండ్రి ఆశపడుతున్నాడు ప్రభా. పుట్టించిన దేవుడవు నీవు తండ్రి, సంరక్షకుడై ఉన్నటువంటి విజయ్ కుమార్ గారి యొక్క కుమారుడికి తండ్రి కార్యములు నీవు జరిగించమని అడుగుచూ ఉన్నాం. అలాగే తండ్రి ఆనంద గారు సునీత గారి యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నెమ్మదిని కలిగించు ప్రభా. వారి కుటుంబాలలో నాయన ఏది అవసరమో తండ్రి ఏది కావాలో తండ్రి నాయన దుష్టుడు ఆవరించి ఉన్నప్పుడు ప్రభా నాయన మీ కృపను దయచేయండి. దుష్టుడిని తరిమివేయు ప్రార్థనా శక్తిని వారు పొందుకున్నట్లుగా సహాయం చేయండి. ప్రార్థనే పరిస్థితులను మారుస్తుంది ప్రభా. నామకార్థమైన భక్తి నామకార్థమైన ప్రార్థన అయా నాయనా ఏది చేయదు తండ్రి గనుక ప్రభా
శక్తివంతమైన ప్రార్థన, శక్తివంతమైనటువంటి కృపను తండ్రి నీ నుండి పొందుకోవడానికి ఆ కుటుంబానికి ఇవి తండ్రి. మనుషులను గడివిని చేస్తున్నటువంటి ఆ దుష్టులను పారద్రోలండి అయ్యా. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రార్థనే పరిస్థితులను మారుస్తుంది తండ్రి. అయ్యా ప్రార్థన ద్వారా తండ్రి ఎందరో ప్రభువా నీ సాక్షులై ఉన్నప్పుడు ప్రభువా తండ్రి అయ్యా నీ శక్తిని ఎరిగి నీ ప్రేమను చూస్తూ కూడా తండ్రి నీ మహిమను అందుకోలేకపోతున్నా వారి కుటుంబానికి తండ్రి నాయనా నీ మహిమను అందించు ప్రభువా. వారి బిడ్డలకు తండ్రి జీవనోపాధిని కలిగించు తండ్రి. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ప్రభువా అయ్యా నీ కనికరమును చూపించు తండ్రి. నాయనా అధికారుల హృదయాన్ని మార్చు తండ్రి. నాయనా నాయనా వారి కష్టములు మీరు ఎరిగిన వారై ఉన్నారు నాయనా. వారి తలపులు మీరు ఎరిగిన వారై ఉన్నారు నాయనా. మా ఆలోచన మా హృదయంలోనికి రాకమునిపి మీకు తెలుసు తండ్రి. మా సమస్తము నీకు తెలిసే ఉన్నది కనుక ప్రభా ఏది మంచో ఏది చెడో గ్రహించినట్లుగా ప్రభా జ్ఞాన బుద్ధిని దయచేయండి నాయనా. యవన ప్రాయమందు తండ్రి నీకు లోబడే మనస్సు తన కుమారులకు దయచేయండి, తన కుమార్తెకు దయచేయండి ప్రభా, తన కోడలకు దయచేయండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు. అలాగే తండ్రి కిషోర్ని తండ్రి జ్ఞాపకం ఉంచుకో తండ్రి నాయనా. నీ కృపను పొందుకోలేక తండ్రి నాయనా నీవేమీ చేయలేదనుకుని ఉన్న మానవ జ్ఞానములు తండ్రి మలుగు చేసుకోండి అయ్యా తండ్రి. నేను ఇస్తేనే పొందుకోగలరని తండ్రి ఎందరో నాయన జీవ గ్రంథములో నుండి నాయన నీవు వ్రాసినటువంటి నీ లేఖనములు తెలిసి కూడా ప్రభా తండ్రి నీకు దూరం అయిపోవచ్చు ఉన్నారేమో తండ్రి నాయనా. వారి అపరాధములు దయతో క్షమించండి ప్రభా. అలాగే తండ్రి నాయన వారి కుటుంబాన్ని ఆశీర్వాదకరముగా మార్చండి. కుమారుడు ఆశిస్తున్నటువంటి నాయన మంచి ఉద్యోగములు దయచేయి ప్రభా. అలాగే తండ్రి హైదరాబాద్ లో ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. కుమార్తెలో ఉన్న సమస్తమును తండ్రి నీవు సరిచేసి నూతన సంవత్సరంలో నాయన నూతన క్రియతో తండ్రి కుమార్తెని తండ్రి నాయన నాయన నీ సాక్షిగా వాడుకోమని తల్లిని తండ్రిని ప్రభా. అలాగే అత్త మామలను భర్తను బిడ్డలు తండ్రి తన సహోదరుని తండ్రి తనకున్నటువంటి సంఘములను ప్రభా అన్ని తండ్రి నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. నీ సాక్షిగా వాడుకోండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా తండ్రి అనంతగారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కావలసినవన్నీ ఇచ్చివేయి దేవుడవు ప్రభా. పరిశుద్ధత కలిగి జీవించడానికి ప్రభా నాయనా తండ్రి నీవెన్నో మేలులు చేస్తావు ప్రభా. మేలులను మర్చిపోక ప్రభా నీ యందు విశ్వాసాలు ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. అలాగే తండ్రి మేఘన శ్యామలను జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన గర్భఫలమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా గర్భఫలం నీవిచ్చు బహుమానము తండ్రి. నీ బహుమానమును పొందుకుని భాగ్యము బిడ్డకి ఇచ్చావు తండ్రి నాయనా. నీ చిత్తం ఏమై ఉన్నదో తండ్రి కుమార్తె పట్ల జరిగించు ఆ సంపూర్ణ ఆరోగ్యముని తండ్రి. తల్లియు బిడ్డయు ఏరగు వరకు తండ్రి నీ కాపుదల ఉంచండి. సుఖ ప్రసవములు దయచేయండి ప్రభా. నీ వందనాలు. మేలైన వాటితో నింపండి ప్రభా. అలాగే మృదులను జ్ఞాపకం చేసుకో. దూర ప్రాంతంలో ఉంటుంది తండ్రి జ్ఞాన బుద్ధినిచ్చి తండ్రి నాయన అయా సహాయంతో తండ్రి సంతోషించినట్లు తండ్రి గొప్ప ఈవులను తండ్రి కుమార్తెకు దయచేయమని అడుగుతున్నాను. అలాగే తండ్రి వారి తల్లిదండ్రుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సామర్లకోట సంఘమనంతయు తండ్రి పేరు పేరుగా జ్ఞాపకం చేసుకో. సామర్లకోట ఆయన మందిరమును విశాలపరచు తండ్రి. ఏది నీ చిత్తమై ఉన్నదో తండ్రి ఆ చిత్తమని మీరు జరిగించుకోమని ఆ వీధి వారినందరినీ ఆ చుట్టూ ఉన్న ప్రజలందరినీ ప్రభా నీ వాక్యముతో మేలు కలపడానికి ప్రభా తండ్రి ఇదిగో తండ్రి నీ చిత్తమును బయలుపరచావు. ఆ చిత్తము ఏ సమయము నుండి జరగవాలని నీ ఆశ అయ్యున్నదో తండ్రి ఆ సమయం నుండి మీరు జరిగించుకుని అనేకులకు తండ్రి నీ వాక్యం అనే నీటి కాలువల యొద్దకు వచ్చి తండ్రి అయా నీ రక్త కాలువలో కడగబడి తండ్రి అయా నాయన వాక్యం అనేటువంటి నీ తేనె కాలువలో నాయన మునగబడినట్లుగా తండ్రి నాయన భుజించినట్లుగా ప్రభా తండ్రి నాయన నూనె కాలువల వంటి అభిషేకమును పొందుకున్నట్లుగా సహాయం చేయమని అడుగుచూ ఉన్నాం. అలాగే తండ్రి నాయన
అయ్యా పల్లకడి గ్రామంలో ఇచ్చిన మందిరాన్ని బట్టి వందనాలు అయ్యా. నూతన సంవత్సరంలో ప్రభా నాయన నూతనముగా తండ్రి ఒక కుమారుని నాయన తప్పిపోయి బ్రతుకుచూ ఉన్న కుమారుని తండ్రి, లోకములోనే బ్రతుకుచున్న కుమారుని తండ్రి నీవు రక్షించుకున్నావయ్యా. నీ యవ్వన రక్తముతో తండ్రి 2024 సంవత్సరముల నుండి ఈ దినము వరకు ప్రభా అనేకులను నీ రక్తములో కడిగి వేసుకొనుచు నాయనా నీ తండ్రి యొద్దకు వెళ్ళడానికి నాయన ద్వారములు ఇస్తూ ఉన్న గొప్ప దేవుడవు ప్రభా. అలాగే తండ్రి నోకరాజు అనే తండ్రి పాత పేరును తండ్రి మార్చి వేసుకున్నటువంటి తండ్రి అయా కుమారుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. పాత జీవితమును రోత జీవితమును విడిచిపెట్టి ప్రభా కుమారుడు తండ్రి రక్షింపబడినటువంటి రక్షణ తండ్రి నాయనా అనేకులకు గొప్ప రక్షణ భాగ్యముగా ఎంచినట్లుగా ఆ కుమారుని బట్టి తండ్రి ఆ పల్లకడేం గ్రామంలో అనేకులు నీ యొద్దకు రావడానికి తండ్రి వెలిగింపబడడానికి నీ సహాయం ఇచ్చిన తండ్రి పరలోకమందు నీ ఆజ్ఞను బట్టి భూలోకంలో ఆ కుమారుని నీవు రక్షించుకున్న విధమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప రక్షణ ఆ కుటుంబానికి ఇచ్చావు. భార్య పట్ల భర్త పట్ల తండ్రి నీ తోడు ఉంచండి. వృద్ధులు ప్రభువ, శక్తిహీనులు ప్రభువ, బలము లేని వారు ధనము లేని వారు తండ్రి అయినప్పటికీ నీ ప్రభ గొప్ప రక్షణ నీ భాగ్యమును ఆ కుటుంబానికి నీవు ఇచ్చావు. భార్య భర్త ఇరువురికి నీ తండ్రి అట్టి భాగ్యములు తండ్రి నాయనా భయముతో వణుకుతో తండ్రి జాగ్రత్తగా నాయన నీ రక్షణను చేతబట్టుకుని తండ్రి అనేకులకు రక్షించబడడానికి నాయన కుమారుని ఒక ఆయుధముగా మార్చుకోమని అడుగుతున్నా. అలాగే అబ్బుగారిని జనమగారిని బట్టి వందనాలు. అలాగే తండ్రి పల్లకడేమో మందిరములు నీవెందుకు నిర్మించుకున్నావు, నీవెందుకు తండ్రి ఆ స్థలములోనైనా మందిరములు ఏర్పాటు చేసుకుని ఉన్నావు. నీ చిత్తములు నీ 2025 సంవత్సరంలో అడ్డులు ఆటంకములు తండ్రి దుష్టుడు వేయించిన పతాకములను తండ్రి యేసు నామములో పారద్రోలి వేసి తండ్రి అనేకులకు ప్రభువా నీ వాక్యమని ఆహారముతో నింపివేస్తూ తండ్రి ఈ నూతన సంవత్సరంలో అనేకులను ప్రభా నీ బిడ్డలుగా మార్చుకొనుచు ఉన్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. విశాలపరుస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు అయ్యా. నాయనా నీ కార్యములు ఎన్నో జరగడానికి నీ చిత్తములు ఉంచావు కనుక తండ్రి ప్రతి చిత్తములు తండ్రి కాలము పరిపూర్ణమవుచు ఉండగా జరిగించుకుని మీరు మహిమను పొందుకోమని సమస్త కార్యములు నీ నామ మహిమార్థమై జరిగించుకోమని తండ్రి అయ్యా. ప్రభా అనేకులు తండ్రి రావడానికి విడిపింపబడడానికి తండ్రి అయ్యా అనేకులను నాయన వెలిగించడానికి ఈ స్థలమును మీరు మాకు దానముగా ఇచ్చారు ప్రభా. ఆయన ఈ స్థలంలోనికి రావడానికి తండ్రి వెలిగించబడడానికి తండ్రి వారికి ఉన్నటువంటి లోటులను తీసివేసుకోవడానికి అడ్డులను తీసివేసుకోవడానికి ఆటంకములను విడిపించుకోవడానికి ప్రభు కట్టబడిపోయి పట్టబడిపోయి ఉన్న నాయన ప్రజలను తండ్రి నీవే విడిపించు, నీవే వారి పట్లను తెచ్చివేయి ప్రభు. నాయన దుష్టుడు వేయించిన పన్నాగము అయా సేవకులలో ఉన్నటువంటి దుష్ట కార్యములను తండ్రి అయా దుష్ప్రచారములు ప్రభు నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అనేకులు తండ్రి వచ్చి చూపుండగా ఆటంకపరుస్తున్న మానవుడు నరుడు అయినటువంటి మనుష్యులు ధనాపేక్షకులు తండ్రి అయా నాయన మనస్కులై ఉన్నారు తండ్రి అయ్యా. అనేకులను తప్పుదారి పట్టిస్తూ తండ్రి మేలైన మార్గంలోనికి నడవనివ్వకుండా చేస్తున్నటువంటి నాయన అపరాధకులను నాయన నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. నువ్వు చూస్తూ ఉన్నావు తండ్రి, నీవెంత కాలము ఓరకనే చూస్తూ ఉంటావని అయ్యా. నీ భక్తుడు మాట్లాడిన మాటను మేము మాట్లాడుచూ ఉన్నామయ్యా. నీవు ఊరకనే ఉండవద్దయ్యా, నీవు ఊరకనే ఉండవద్దయ్యా. దినములు చెడ్డవైపోవచ్చు ఉన్నవి తండ్రి అయ్యా. నాయన నశించిపోవచ్చులను తండ్రి నాయన బ్రతికి రక్షించడానికి కదా నీవు ఈ లోకానికి వచ్చావు తండ్రి అయ్యా. నాయన మా శక్తి సరిపోతుందా ప్రభువా, మా ప్రార్థన సరిపోతుందా తండ్రి, మా బలము సరిపోతుందా ప్రభువా? మేము పాపులము తండ్రి, మేము పాపములు పుట్టిన వారు తండ్రి. మా ప్రార్థన మా భక్తి పెంట మీద చెత్తవలే నీకు కనబడుతుంది తండ్రి, మురికి కొట్టవలే నీకు కనబడుతుందని మాట్లాడావు కదా తండ్రి. మా శక్తి చాలదయ్యా, నీ శక్తిని మీ తండ్రి నీ బలముతో తండ్రి నాయనా లోకమంతటిని లోకములో సంచరించుచున్న దుష్టుడైన మనుష్యులను తండ్రి మీరు ఆవరించండి అయ్యా. మీరు మేల్కొల్పండి తండ్రి, మీరు విడిపించండి ప్రభు.
వందనాలు తండ్రి. మీరే విడిపించగల సమర్థన